నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మెదక్ అభివృద్ధికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కృషితో 49 కోట్లకు పైగా మంజూరు. ప్రత్యేక అలంకరణ పనులు త్వరలోనే ప్రారంభం. హైదరాబాద్లో డొమెస్టిక్ గ్లాస్ నూతన షోరూం ఆవిష్కరణ. అబ్డే అలీ ముస్తాఫా చేత డొమెస్టిక్ గ్లాస్ అధునాతన షోరూం. తెరాటిగూడెం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభానికి ఎమ్మెల్యే జైవిరెడ్డి. రైతు సోదరులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాల్లో వైభవంగా లక్ష కుంకుమార్చన. తిరుచానూరులో పవిత్ర కార్యక్రమం లక్ష కుంకుమార్చనతో అమ్మవారికి సేవ వైభవం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మెదక్ అభివృద్ధికి ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కృషితో యూడీఐఎఫ్ 18 కోట్ల 70 లక్షలు, టీఎఫ్ఐడిసి 30 కోట్ల 79 లక్షలు మంజూరీ చేయడం సంతోషకరమైన విషయమన్నారు. మెదక్ పట్టణ పరిసర ప్రాంతంలో ఉన్న 2 బ్రిడ్జిలకు కేబుల్ బ్రిడ్జి మాదిరిగా ప్రత్యేక అలంకరణకు ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు. పట్టణంలో సీసీ రోడ్లు, పట్టణ పార్కులు సైతం సుందరీకరణ జరుగుతుందని అన్నారు. మెదక్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారు మెదక్ పట్టణానికి టీయూఎఫ్ఐడిసి నిధుల నుండి దాదాపుగా 34 కోట్లు 18 కోట్ల 70 లక్షల రూపాయలు యూఐడిఎఫ్ నుంచి మరి శాంక్షన్ తీసుకోవడం జరిగింది. మనం గతంలో చూసాం, మరి ఇంత పెద్ద మొత్తంలో ఎవరు కూడా 34 కోట్ల తర్వాత 34 కోట్ల రూపాయలు టీయూఎఫ్ఐడిసి ద్వారా, 18 కోట్ల 70 లక్షల రూపాయలు యూఐడిఎఫ్ ద్వారా. ఈ రెండు వేరువేరు నిధులు. ఇది అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫెడరల్ నుంచి 1870 వచ్చింది, యూఐడిఎఫ్ నుంచి. టీయూఎఫ్ఐడిసి తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి, కార్పొరేషన్ మనకి ఎంత వచ్చింది? 34 కోట్ల రూపాయలు వచ్చింది. అంటే ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా మనం చూసాం. దీని ద్వారా మెదక్ పట్టణంలో మరి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో చేపట్టేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ప్రతి వార్డులో సీసీ రోడ్లు అయితే ఏంటి, అదేవిధంగా డ్రైన్లు అయితే ఏంటి, మరి ముఖ్యమైనటువంటి రోడ్లు కూడా ఈరోజు మనం చూస్తే ఏదైతే ఐసిఐసి బ్యాంక్ నుండి నర్సపల్లి వరకు, ఐసిఐసి పోస్ట్ ఆఫీస్ ఎదురు నుంచి మరి మళ్ళీ నర్సపల్లి కనెక్టివిటీ వరకు, నర్సపల్లి రోడ్డు మొత్తం, మనం కూర్చున్నటువంటి ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో ఈ రోడ్డు కూడా అప్ టు ఇందిరా కాలనీ వరకు, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ వరకు, ఇలాంటి మెయిన్ రోడ్ అన్నీ కూడా, మరీ ముఖ్యంగా మల్లెచెరువు మీద చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అక్కడ. ఆ రోడ్డు కూడా ఈరోజు మనం శాంక్షన్ తీసుకోవడం జరిగింది. మెదక్ జిల్లా టెక్మాల్ మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విఠల్ గౌడ్ గారి కుమారుడు వెంకటేష్ గౌడ్ ఇటీవల ఆయన అనారోగ్యంతో మరణించారు. ఆదివారం జరిగిన దశదిశ కర్మకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొని వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. Jadi saya itu memang dia sebelum momen bang.
గౌరవ ఎస్పీ గారి ఆదేశానుసారం హైవే సైడ్ అన్ని పెట్రోల్ బంకుల దగ్గర స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయనున్నట్టు, డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎంతమందికి మౌత్ ఎనలైజర్ చేశారు, అందులో కేసులెన్ని, జరిమానాలెన్ని, తెరాటిగూడెం గ్రామం రైతు సోదరులకు రోజున ఎన్డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించుటకు నాగార్జునసాగర్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కుందూరు జైవీర్ రెడ్డి గారు విచ్చేయించున్నారు. కావున మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, విలేకరులు మరియు రైతు సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కన్నెబోయిన సత్తయ్య యాదవ్, మల్లెబోయిన సోమేష్ యాదవ్, తెరాటిగూడెం గ్రామ కాంగ్రెస్ నాయకులు కోరుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 8:30 వరకు పుణ్యవాహనచనం, రక్షాబంధనం, ఆలయ 4 మాడవీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తర్వాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. అచ్యుత శ్రీనివాస భట్ట
తిరుమల ఘాట్లో మరో ప్రమాదం జరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఘాట్ రోడ్లో కొండపైకి వెళ్తుండగా ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. మూల మలుపున డ్రైవర్ గమనించకపోవడంతో కారు అదుపు తప్పింది. కంట్రోల్ కాక బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 3 భక్తులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది. ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసి ఉదయం అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలను వల్లిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు. ఆ జగన్మాత స్వామివారు ఈ మాధ్యమం ద్వారా మన గృహాల వద్దే వారిని సేవించేటువంటి భాగ్యాన్ని అమ్మవారిని మనం సహస్రనామాలలో కీర్తిస్తూ ఉంటాం. అంటే సౌభాగ్యమైన సౌభాగ్యాన్ని అందించేటువంటి జగన్మాతకి 1,00,000 నామాలను నామ సహస్రాన్ని పడతులకు అనుగ్రహాన్ని అందించడానికి అదుగో తల్లి జగన్మాత మహాలక్ష్మి అమ్మవారు మనందరినీ కూడా అనుగ్రహిస్తోంది. చక్కగా బుగ్గన చుక్క పెట్టుకొని అమ్మవారి దర్శనం మనందరం పొందగలుగుతున్నాం. सर्वेषां भक्तजनानां क्षेमस्थैर्यधैर्याभयाैरारोग्यानाभिवृद्ध्यर्थं ॐ स्वप्रकाशस्वरूपिण्यै नमः ॐ स्वप्रकाशस्वरूपिण्यै नमः ॐ महालक्ष्मी नमः ॐ महालक्ष्मी नमः ॐ महाकाल्यै नमः ॐ महाकाल्यै नमः ॐ महाकन्यायै नमः ॐ महाकन्यायै ईशावास्यायै नमः ॐ ईशावास्यायै नमः ॐ महामायायै नमः महामायायै नमः ॐ नित्यानन्दायै नमः ॐ नित्यबोधायै नमः ॐ नित्यबोधायै नमः ॐ नादिन्यै नमः ॐ नादिन्यै नमः ॐ जनमोदिन्यै नमः ॐ जनमोदिन्यै नमः ॐ महाकाल्यै नमः ॐ महाकाल्यै नमः ॐ तिलोत्तमायै नमः ॐ तिलोत्तमायै नमः ॐ काल्यै नमः ॐ काल्यै नमः जय नमः ॐ जयायै नमः जयायै नमः ॐ विजयायै नमः ॐ विजयायै नमः ॐ जयन्ती नमः ॐ जयन्त्यै नमः ॐ अपराजितायै नमः ॐ अपराजितायै नमः ॐ इडापिङ्गलिका मध्यमृणाली तन्तुरूपिण्यै नमः ॐ इडापिङ्गलिका मध्यमृणाली तन्तुरूपिण्यै नमः ॐ यज्ञेशान्यै नमः ॐ यज्ञेशान्यै नमः ॐ प्रदायै नमः ॐ प्रदायै नमः ॐ दीक्षायै नमः ॐ दीक्षायै नमः ॐ दक्षिणायै नमः ॐ दक्षिणायै नमः ॐ सर्वमोहिन्यै नमः ॐ सर्वं वेदशास्त्रप्रमायै नमः ॐ वेदशास्त्रप्रमायै नमः ॐ देव्यै नमः ॐ देव्यै नमः ॐ षडङ्गादिपदक्रमायै नमः ॐ षडङ्गादिपदक्रमायै नमः शिवायै नमः ॐ शिवायै नमः ॐ दात्रे नमः ॐ दात्रे नमः नमः ॐ तारायै नमः ॐ तारा
ఓం భవబంధ వినాశిన్యై నమః ఓం భవబంధ వినాశిన్యై నమః ఓం విశ్వంబరధరాయై నమః ఓం విశ్వంబరధరాయై నమః ఓం ధారాయై నమః ఓం ధారాయై నమః ఓం నిరాధారాయై నమః ఓం నిరాధారాయై నమః ఓం అధికస్వరాయై నమః ఓం యుద్ధరూపాయై నమః ఓం శాంతాయై నమః శాంతాయై నమః ఓం శాంతిస్వరూపిణ్యై నమః ఓం శాంతి స్వరూపిణ్యై నమః ఓం గంగా సరస్వతీ వేణి యమునా నర్మదాపకాయై నమః ఓం గంగా సరస్వతీ వేణి యమునా నర్మదాపకాయై నమః ఓం సముద్రవసనావాసాయై నమః ఓం సముద్రవసనావాసాయై నమః ఓం బ్రహ్మాండ శ్రీ ఓం కళార్కళ విభంజన్యై నమః ఓం కళార్కళ విభంజన్యై నమః ఓం సంధ్యారాత్రి దివాదోత్స్నాయై నమః ఓం సంధ్యారాత్రి దివాజ్యోత్స్నాయై నమః ఓం కళాకాష్టాయై నమః ఓం కాళాష్టాయై నమః ఓం నిమేషికాయై నమః ఓం నిమేషికాయై నమః ఓం ఉర్వీ నమః ఓం ఉర్వే నమః ఓం కాత్యాయన్యై నమః ఓం కాత్యాయన్యై నమః ఓం యుద్ధాయై నమః ఓం మేధాయై నమః ఓం మేధాయై నమః ఓం కృతయే నమః ఓం కృతాయై నమః ఓం ప్రజ్ఞాయ నమః ఓం ప్రజ్ఞాయై నమః ఓం ధారణాయై నమః ఓం ధారణాయై నమః ఓం కాంతే నమః ఓం కాంత్యై నమః ఓం శ్రుతయే నమః ఓం హృదయే నమః ఓం స్మృతయే నమః ఓం హృదయే నమః ఓం ధృతయే నమః ఓం హృదయే నమః ఓం మత్యే నమః ఓం గోమత్యే నమః ఓం గౌర్యై నమః ఓం గౌర్యై నమః ఓం ఈశానాయై నమః ఓం ఈశానాయ బంజారా హిల్స్ లోని డొమెస్టిక్ గ్లాస్ తమ అత్యాధునిక షోరూమ్ ను ప్రారంభించింది. కంపెనీ డైరెక్టర్స్ అబ్దే అలీ ముస్తఫా నేతృత్వంలో జరిగిన ఈ ప్రారంభోత్సవం నివాస వాణిజ్య అండ్ హాస్పిటాలిటీ రంగాలకు అంతర్జాతీయ స్థాయి గ్లాస్ పరిష్కారాలు అందించాలనే వారి లక్ష్యాన్ని బలోపేతం చేసింది. షోరూంలో అతిథులకు ఫాసాడ్లు, స్లైడింగ్ డోర్లు, పార్టీషన్లు మరియు రైలింగ్ సిస్టమ్లు వంటి అధునాతన ఇన్స్టాలేషన్లను ప్రదర్శించారు. Domestic Glass, this company was built on trust, innovation. It was my father started in 1991. तब से वो कर रहे हैं और हमें भी इस फील्ड में वो लेके आए हैं. Me and my brother, my elder brother, we are now running the business, second generation of the business. So he's done civil engineering and वो काफ़ी साल काम किए, फिर ये फील्ड में आए, उनका एक्सपीरियंस लेके आए. मैं आर्किटेक्चर किया हूँ, प्रैक्टिस फॉर couple of years. फिर मैं ये फील्ड में आया उनके बाद. तो हम जो बिजनेस में ऐड कर सकते, जो कस्टमर का ट्रस्ट है वो रिटेन करना है. హలో అండి, నమస్కారం. నా పేరు శ్రీహిత, డొమెస్టిక్ గ్లాస్లో మార్కెటింగ్ హెడ్. సో మేము స్టార్ట్ చేసింది డొమెస్టిక్ గ్లాస్ 1991లో సార్ వాళ్ళ ఫాదర్ మిస్టర్ అస్గర్ అలీ. అండ్ ఇప్పుడు వీళ్ళు సెకండ్ జనరేషన్ బిజినెస్ మెన్ అండ్ దే ఆర్ స్టార్టింగ్ దిస్ షోరూమ్ ఇన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12. సో ఇందులో వచ్చేసి మేము డొమెస్టిక్ గ్లాస్లో వేరే కంపెనీస్తో పార్ట్నర్ అయ్యి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ అభివృద్ధికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కృషితో 49 కోట్లకు పైగా మంజూరు. ప్రత్యేక అలంకరణ పనులు త్వరలోనే ప్రారంభం. హైదరాబాద్లో డొమెస్టిక్ గ్లాస్ నూతన షోరూమ్ ఆవిష్కరణ. అబ్దే అలీ ముస్తఫా చేత డొమెస్టిక్ గ్లాస్ అధునాతన షోరూమ్. తెరాటిగూడెం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభానికి ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. రైతు సోదరులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాల్లో వైభవంగా లక్ష కుంకుమార్చన. తిరుచానూరులో పవిత్ర కార్యక్రమం లక్ష కుంకుమార్చనతో అమ్మవారికి సేవ వైభవం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.